అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎన్ అక్షరంతో మీ పేరు మొదలైతే 2025లో మీకు జరిగేది ఇదే. ఒంటరిగా రూమ్లో కూర్చుని చూడండి. మీ పేరు ఎన్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుసుకోబడిన విషయం. వీరు చేసే రోజువారీ పనులు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ వ్యక్తి పేరు స్వతంత్రతను, పర్సనాలిటీని, గమ్యాన్ని నిర్దేశించేదిగా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ వ్యక్తి పేరు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు ఉనికిలా నిలుస్తుంది. ఎన్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎన్ అక్షరం శక్తి వ్యక్తులను పాజిటివ్ దృక్పథం కలిగి ఉండేలా, కార్యసాధకంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇతరులను ఒప్పించే గుణం వీరికి చాలా ఉంటుంది. అలాగే వీళ్ళు స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారు. సాదాసీదాగా, వినయంగా ఉండడం వీరి స్వభావం. ఇతరులను ప్రభావితం చేయగలిగే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. వీరికి ప్రతి అంశంపై సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఉంటాయి. మిత్రుల మాట వినకుండా తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అమ్మాయిలు తొందరగా ఎవరితో స్నేహం చేయడానికైనా ఇష్టపడరు. కానీ ఎన్ అక్షరం కలిగిన వారితో తొందరగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. చేస్తే మాత్రం జీవితాంతం వరకు స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకుల మూలంగా వీళ్ళు బాగా బలవంతులుగా, శక్తిమంతులుగా మారిపోతారు. మంచి మైండ్ ప్లేయర్స్గా మారిపోతారు. చాలా మితంగా మాట్లాడినా లోపల మాత్రం రౌద్రం అలాగే తొణికిసలాడుతూ ఉంటుంది. మరోవైపు నిదానంగా పనిచేస్తారు. తమపై విమర్శలు అస్సలు సహించరు. వీళ్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అంత తొందరగా బయటపడరు. ఎవరిపైన అయినా సరే సులభంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇది వీళ్ళ వ్యక్తిత్వానికి ప్లస్ పాయింట్గా నిలుస్తుంది. అలాగే తమ భాగస్వామి వ్యక్తిత్వంపై ఎవరైనా కామెంట్ చేస్తే అస్సలు సహించరు. అలాగే వీరి జీవితాన్ని బాధ్యతాయుతంగా గడుపుతారు. అనుకున్న పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. అయితే వీరు జీవితంలో పైకి రావాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. అది వారికి అంత సులభంగా లభించదు. వీరిలో చాలా మంది నిస్వార్థంగా ఉండి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. కెరీర్ విషయంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశపడతారు. అందుకోసం మార్గాలను అన్వేషించి ముందుకు సాగుతారు. ఎంతో కష్టమైన పనులను కూడా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తి చేస్తారు. ఆ పనులను పూర్తి చేయడానికి పట్టుదలతో పోరాడుతారు. ఓడిపోవడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ లక్షణమే వీరిని విజయానికి చేరువ చేస్తుంది. కానీ ప్రేమలో మాత్రం వీరు అన్లక్కీ. ఎందుకంటే వీరు కోరుకున్న ప్రేమ అనేది ఎప్పటికీ లభించదు. ఇందువల్ల కొన్నిసార్లు వీరు డిప్రెషన్కి గురి అయినా తేరుకొని ముందడుగు వేస్తారు. అదృష్టం అనేది అన్ని సమయాల్లో కలిసి రాదు. ఏది అదృష్టంగా భావిస్తారో చివరికి అదే దూరం అవుతుంది. వీరికి దేవుడి పట్ల భయం, భక్తి రెండూ ఉంటాయి. తెలియని వారిని, అపరిచితులని కూడా తమ చిరునవ్వుతో స్నేహితుల్లాగా చేసుకోగలుగుతారు. వీరి జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉన్న ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుంటారు. వీరికి నలుగురిలో మంచి పేరు ఉన్నప్పటికీ ఇంట్లో సమస్యల కారణంగా జీవితంలో ముందుకు వెళ్లకుండా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీట్గా ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం. తమ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చివరికి ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. రాజకీయ పరంగాను, బిజినెస్ మ్యాన్గాను మంచి పేరును పొందుతారు. న్యూమరాలజీ ప్రకారం ఎన్ అనే అంక 5వ నెంబర్ని కలిగి ఉంటుంది. వీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. చాలా ఇంటెలెక్చువల్గా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరు ఖచ్చితంగా గుంపులో ఒకరిగా ఉండడానికి ఇష్టపడరు. డేరింగ్గా కనిపిస్తారు. కొన్నిసార్లు అవకాశవాదులుగా ఇతరులకే అనిపించినా నిజానికి వీరు తమ కష్టాన్నే నమ్ముకుంటారు. ఇతరులపై ఆధారపడరు. మరికొన్నిసార్లు వీరు చేసే పనులకు, వీరి మాటలకు పొంతన అనేది ఉండదు. వీరిలో ఇన్వెస్టిగేటివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తుంటారు కూడా. జనాలతో పెద్దగా కలవడానికి ఇష్టపడకపోయినా తమ భావాలను వ్యక్తం చేయడానికి మాత్రం చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. రొటీన్ జీవితం అంటే వీరికి ఏమాత్రం అస్సలు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ ఎదుర్కొని దాన్ని సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. కొత్త ప్రదేశాలను, వ్యక్తులను చాలా త్వరగా ఇమిడిపోతారు. అయితే జీవితాన్ని ఒక పద్ధతిలో ఆదర్శంగా గడపాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. వీరిలో
ఆర్టిస్టులు చాలా ఎక్కువగా ఉంటారు. కొందరికి రైటింగ్ పై మంచి పట్టు కూడా ఉంటుంది. మంచి రచయితగా కూడా పేరు పొందుతారు. పేరులోని ఎన్ మొదటి అక్షరంగా ఉన్నవారు ప్రతిభావంతులు. అంతేకాకుండా వీరు ఇతరులను సులభంగా ఒప్పిస్తారు. అది వారిలోని పెద్ద బలం. అలాగే ఈ వ్యక్తుల స్పీచ్ కూడా క్లారిటీతో ఉంటుంది. ఇక వీరిలో అధిక శాతం గొడ్డి చాకిరీ చేసేవారే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు తమ కష్టాన్నే నమ్ముకుంటారు. వీరు ఇతరులతో సులభంగా స్నేహాన్ని చేసుకుంటారు. కానీ వీరితో స్నేహం చేసిన వారికి మాత్రం వీరంటే ఒక పట్టాన అర్థం కారు. అలాగే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. వీరు వీరి మనసులోని భావాలను పైకి తెలియనివ్వరు. అలా అని ఇతరులను మోసం చేసే ఉద్దేశం ఉండకపోయినా వీరి గురించి ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు. వీరు మంచి ట్రావెలర్స్. ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త ఆలోచనలను ఇష్టపడతారు. ఇక ఇదే వారి పట్ల ఇతరులను ఆకర్షితులయ్యేలా చేస్తుంది. వీరు ఇతరుల సలహాలు, అభిప్రాయాలను చాలా అరుదుగా గౌరవిస్తారు. ఈ వ్యక్తులు తమ స్వంత ఆలోచనలతోనే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. వీళ్ళ చుట్టూ స్నేహితులు ఉన్నప్పటికీ వీరు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సంబంధాల విషయంలో వీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎన్ అక్షరంతో సూచించబడే రాశి వృశ్చిక రాశి. అంగారకుడిచే పాలించబడుతుంది. కాబట్టి పేరులో ఎన్ మొదటి అక్షరంగా ఉన్నవారికి బుధుడు, కుజుడు మంచి శుభాలు కలిగిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారిని కుటుంబ సభ్యులందరూ ప్రేమిస్తారు. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడే వ్యక్తులు. కాబట్టి సంఘంలో గొప్ప స్నేహితుల సమూహాన్ని పొందుతారు. సృజనాత్మక, గౌరవప్రదమైన వ్యక్తులు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వీరితో చాలా ప్రేమగా ఉంటారు. వీరి తల్లిదండ్రులపై వీరు కురిపించిన ప్రేమను కొత్త వారికి అందించడానికి వీరు ఇష్టపడరు. వీరు ఈ సంకోచం నుండి బయటపడడం కష్టం. అలాగే మీ చర్యలు మిమ్మల్ని ప్రేమించే వారిని బాధ పెట్టవచ్చు. వీరు క్రీడలు, డిజైనింగ్, ఫ్యాషన్, టెక్నాలజీ, మీడియా రంగాలలో బాగా రాణిస్తారు. చూశారు కదా, ఎవరైతే ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేది, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా. మీది ఎన్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.